చైత్ర కిచెన్కి స్వాగతం అండి. ఈరోజైతే వంకాయ కర్రీ చేస్తున్నానండి. నేను వంకాయ, దోసకాయ, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి వీడియోలోకి వెళ్ళిపోవాలండి. పచ్చెనపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, 3 ఒట్టిమిరపకాయలు, అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవైతే దోసకాయలు, వంకాయలు అన్నీ కలిపి, ఉల్లిపాయలు, టమాటా, పచ్చికాయలు ఇట్లా వండుకుంటే బాగుంటుందండి. అన్నీ కలిపి మనం వేసుకుందామండి, ఎందుకంటే మెత్తపడుతుంది ముక్క. మెత్తపడి తొందరగా కూసిద్ది అనమాట. ఒక మంట తగిలినాక మనం ఇట్లా తిప్పుకుంటే బాగుంటుందండి. ఉడికిపోయింది కూడా దోసకాయ, టమాటా, వంకాయ. ఎందుకంటే తొందరగా మగ్గుతి, తొందరగా అవుతుంది కూడా కర్రీ కూడా. మనం ఒక చుక్క నీళ్ళు వేసే అవసరం లేకుండా కూర రెడీ అవుతుంది. కూర ఉడికినాక మనం వేసుకోవాలా వద్దా అనేది అది మన ఇష్టం. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా రెడీ అవుతుంది అన్నమాట. అయితే ఎల్లిపాయ ముద్ద నూరి పెట్టుకున్నానండి. ఇది గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, కారం. మనం వేసేటప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఇట్లా మంచిగా చేతితో మనం ఇట్లా నలుపుకొని బాగా పిసికి ఇట్లా గట్టిగా ముద్దలాగా చేసి అందులో వేస్తే మంచి కమ్మట వాసన వస్తుంది, బాగుంటుంది. అన్నీ వేసుకున్న అన్నీ అందులోనే వేస్తాం కదా అనుకుంటారు కొంతమంది. అది కాదండి, మనం ఇవన్నీ కలుపుకుంటేనే మంచి వాసన వచ్చింది. కొంచెం జీలకర్ర వేసి కలుపుకోవాలి. మనం ఇందులో జీలకర్ర పొడి వేసినా మనం కొంచెం జీలకర్ర వేసి కలుపుకోవాలి అన్నిట్లో. ఇందులో జీలకర్ర, కూర మంచి టేస్ట్ ఉంటుంది, మంచి కమ్మట వాసన ఉంటుంది. కావాలంటే చూడండి, వండుకొని ట్రై చేసి చూడండి. కమ్మకమ్మని వంకాయ కర్రీ రెడీ అయిద్దండి. 5 నిమిషాల్లోనే రెడీ అయిపోద్ది. ఇదైతే కరెంటు పోయిందండి ఇప్పుడే, అందుకని లైట్ వేసాము, ఫోన్ లైట్ వేసాము. కొంచెం గుజ్జు గుజ్జుగా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు వేయచ్చు, లేదు కొంచెం గట్టిగా అనుకుంటే వేసే అవసరం లేదండి.
కొంచెం ఉప్పు వేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. కూర రెడీ అయిందండి. వంకాయ కూర ఎంత బాగుంది చూడండి. పచ్చెనగపప్పు, వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసానండి. మనం మటన్ కూర కూడా ఆగదండి, అంత టేస్టీగా ఉంటుంది కూర. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, బాగుంటుంది కూర. సరే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.